వెల్కమ్ టు స్టడీ సర్కిల్. ఇప్పుడు మనం 8th క్లాస్లోని రెండవ పాఠం సముద్ర ప్రయాణం కవి పరిచయం తెలుసుకుందాము. సముద్ర ప్రయాణం పాఠం రచయిత ముద్దు రామకృష్ణయ్య. పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందినది పాఠం. యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర. దేశ విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది. కవి పరిచయం. ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు. 1951-58 మధ్యకాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను తెచ్చాడు. అవి నేటికి ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త. ఓకే అండి. ముద్దు రామకృష్ణయ్య ప్రవేశపెట్టింది ఏంటిది? నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.